ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు ఏప్రిల్ 8, 9, 10వ తేదీల్లో మీకు జరగబోయేది ఇదే. నక్కతొక్క తొక్కినట్లే మీ జీవితం అద్భుతంగా మారబోతుంది. మరి ఇంతకీ కుంభరాశి వారికి ఏప్రిల్ 8, 9, 10వ తేదీల్లో ఏం జరగబోతుంది? వీరి లైఫ్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? నక్కతొక్క తొక్కినట్లే వీరి జీవితం ఎలా మారబోతుంది? ఇదంతా ఏ విధంగా ఎలా జరగబోతుంది? ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నాం అన్న విషయం మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మీకున్న డౌట్స్ను మాకు కామెంట్ రూపంలో తెలియజేసి క్లారిఫై చేసుకోండి. మేము స్వయంగా జ్యోతిష పండితులు ఇచ్చిన సలహాలు సూచనలు మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేసి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో కుంభరాశి 11వది. ఈ రాశికి అధిపతి శని. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు మరియు పూర్వభద్ర 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశికి చెందిన వారవుతారు. నిజంగా చెప్పాలి అంటే కుంభరాశి వారి జీవితం రాబోయే రోజుల్లో చాలా అద్భుతంగా ఉండబోతుంది. నక్కతొక్క తొక్కారా అన్నట్లుగా మీ జీవితం అనేది మారబోతుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టైం రానే వచ్చిందని చెప్తున్నారు జ్యోతిష పండితులు. ఏ జన్మలో మీరు చేసుకున్న పుణ్యఫలమో తెలియదు కానీ మీరు లక్ష్మీ పుత్రులుగా అవ్వబోతున్నారు. మీరు కన్న కళ్ళన్నిటికీ కూడా ఈ టైంలో రెక్కలు వచ్చాయనే చెప్పాలి. మీ కన్నీళ్లకు ఇక పునిష్ట పెట్టేయచ్చు, అదృష్టానికి వెల్కమ్ చెప్పొచ్చు. ఇదంతా జరిగేందుకు మూల కారణం ఎవరు అని ఆలోచిస్తున్నారా? ఎవరు అని అంటే మీరు కొలిచే మీ దైవం, మీ ఇష్ట దైవం. అవునండి, మీరు వింటుంది నిజమే. మీరు నిత్యం ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే దేవీ శక్తి దుర్గాదేవియే మీ యొక్క అదృష్టానికి గల కారణమండి. కాబట్టి దుర్గమ్మకు మీరు 1,000,000 సార్లు కృతజ్ఞతలు తెలుపుకున్నా కూడా తక్కువేనండి. మీరు అస్సలు ఊహించలేరు అంతటి మార్పులు మీ జీవితంలో మీరు చూడబోతున్నారు. 1000 రెట్ల శక్తితో ఈ యొక్క కుంభరాశి వారికి మహా అఖండ రాజయుగం పట్టబోతుంది. ఇదెలా సాధ్యమంటే అంతా కూడా దుర్గమ్మ దయే. అయితే ఈ సమయంలో ఈ యొక్క గ్రహాలు ఆల్మోస్ట్ మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ టైంలో కుంభరాశి వారికి శుక్రుని సంచారం అనేది ఒక వరమని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు. ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది. జీవితంలో సుఖాలు పెరుగుతాయి. ఈ యొక్క కుంభరాశి వారు పెద్ద పెద్ద ఇళ్లు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కొత్త కార్లు, విలువగల వస్తువులు కూడా కొనుగోలు చేసే ఛాన్స్ ఉందని జ్యోతిష్యులు అంటున్నారు. రాబోయే రోజుల్లో మీరు గొప్ప ఆర్థిక లాభాలను పొందుతారు. కుంభరాశి వారు మీకు తోడుగా దుర్గాదేవి యొక్క శక్తి ఉందండి. కాబట్టి మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఖచ్చితంగా 100కి 100% విజయవంతమవుతాయి. జీవితం ఆనందంతో నిండిపోతుంది. హెచ్చుతగ్గులు మీకు ఫలితాలను ఇస్తాయి. ప్రస్తుత పరిస్థితులు విదేశ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కూడా అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితిలో మంచి మార్పులు వస్తాయి. బ్యాంకు ఖాతాల ద్వారా ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. మితిమీరిన కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి జాగ్రత్తలు తీసుకోండి. మీరు మీ యొక్క లక్ష్యాలను సాధించే సమయం అండి. ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయం అందుతుంది. మీరు మరింత ధైర్యం, బలాన్ని పొందే ఛాన్స్ కూడా ఉంది. రాబోయే రోజుల్లో స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చు, కానీ తరచుగా లాభాలను పొందుతూనే ఉంటారు. అలాగే సొంత వాహనం కొనుగోలు చేస్తారు. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనబడుతుంది. ఈ సమయంలో మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీరు మీ యొక్క జీవితంలో హెచ్చుతగ్గులు అనుభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు మంచి మంచి ఫలితాలను సాధించేందుకు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందండి. గుర్తుపెట్టుకోండి, విద్యార్థులు మీరు ఏదైతే ప్రయత్నం చేస్తారో అది మాత్రం మీరు ఫలితంగా పొందుతారని గుర్తుపెట్టుకోండి. మీరు కష్టపడితే అందుకు తగ్గట్లు ఫలితం వస్తుంది. లేదు మీరు లేజీగా ఉంటూ నెగ్లెక్ట్ కనుక చేస్తే మీ చదువు కూడా అలానే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేయాల్సిన సమయం అండి. కాబట్టి విద్యార్థులు కాస్త మీరు ఏదైతే చదువుతూ ఉన్నారో దాన్ని మరింత పెంచుకోండి.
దానివల్ల మీకు రాబోయే రోజుల్లో చక్కటి ఫలితాలు వస్తాయి. ఇకపోతే పిల్లల చదువుపైన దృష్టి పెడితే నిజంగా సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుందండి. ఇకపోతే కుంభరాశి వారు నక్కతొక్క తొక్కినట్లే మీ జీవితం ఉండబోతుంది అని మనం చెప్పుకున్నాం కదా. ఎందుకు అని అంటే ఈ యొక్క కుంభరాశి వారికి ఏప్రిల్ 8, 9, 10వ తేదీల్లో మీ జీవితం చాలా అద్భుతంగా మారబోతుంది. ఇక్కడ నుంచి మీరు ఎన్నో శుభవార్తలను వింటారు. ఇంతకు అవేంటంటే వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు శుభవార్తలను ఈ సమయంలో మీరు వినబోతున్నారు. అంతా కూడా మీరు కొలిచే దుర్గమ్మ దయ్యనండి. మీ ప్రేమ సంబంధాలు కూడా మంచి మార్పులు వస్తాయి. ఎవరైతే ప్రేమించుకుని పెళ్లి చేసుకోక ఇబ్బందులు పడుతున్నారో వారికి అమ్మ అండగా ఉంటుంది. నిజమైన ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ఖచ్చితత్వం అనేది ఉంటుందండి. మీరు ఏదైతే నిజాయితీగా ప్రేమించుకున్నారో, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారో మీ ప్రేమకు అమ్మ సాక్షిగా ఉంటారు. దగ్గరుండి మరి అమ్మ దయతో మీ పెళ్లి జరుగుతుందండి. మీ ప్రేమలో వివాహం జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇది మీ జాతకాన్ని అనేక రకాలుగా మారుస్తుంది. కుంభరాశి వారు అన్ని రకాల సమస్యల నుంచి బయటపడడానికి, ప్రేమ జీవితాన్ని ఉత్తమ మార్గంలో ఆనందించడానికి సరైన సమయం అండి. జీవితాన్ని కోరుకున్నట్లు మార్చుకోవడం సాధ్యమవుతుంది. అలాగే కుంభరాశి వారికి కెరీర్ ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. మీకు కెరీర్ పరంగా ఆ దుర్గాదేవి దయ వల్ల గొప్ప గొప్ప ఫలితాలు ఉంటాయి. పైగా పురోగతి అంటే కెరీర్కి సంబంధించిన పురోగతికి ఇది చాలా మంచి సమయం అని సూచిస్తుంది. పురోగతి అంటే అభివృద్ధి అండి. అంటే కెరీర్కి సంబంధించిన అభివృద్ధి ఈ విధంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అయితే శ్రమకు తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. మీ జీవితంలో మీకు గొప్ప కెరీర్ మార్పులు వస్తాయి. సానుకూల మార్పుల ద్వారా మీకోసం కొత్త జీవితం మార్పులను చేసుకోండి. ప్రతి క్షణాన్ని ఎలా నిర్వహించాలో, ఎలా ఆస్వాదించాలో, విజయాన్ని ఎలా చేరుకోవాలో ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యి తీరుతారు. ఇకపోతే ఇప్పుడు ఈ యొక్క కుంభరాశి వారికి ఎలాంటి ఆర్థిక మార్పులు వస్తాయో చూద్దామండి. ఆర్థికంగా మీకు అంత బాగానే ఉంటుంది. మీ లైఫ్లో అద్భుతమైన మార్పులు వస్తాయి. మీ ప్రయత్నాలన్నీ కూడా గొప్ప ఆర్థిక ప్రయోజనాలను అందిస్తాయి. మీరు మీ యొక్క వ్యాపారంలో ఊహించని లాభాలతో పాటు పని, వ్యాపారం నుంచి ఆశించిన ప్రయోజనాన్ని పొందుతారు. ఇక కుంభరాశి వారి కుటుంబ విషయానికి వస్తే మీకు అంతా కూడా శుభప్రదంగానే ఉంటుందండి. మీ ఫ్యామిలీలో ఆనందం వెల్లి విరుస్తుంది. శుభకార్యాలు తరచుగా జరుగుతూనే ఉంటాయి. బంధువులు, కుటుంబ సభ్యులు మీరు ఇచ్చేసినటువంటి ఏదైతే ఈ యొక్క రాశి వారు ఉన్నారో, మీరు ఏదైతే చేస్తారో వారికి ప్రతిదీ కూడా మీకు అండగా తోడుగా ఉంటారండి. మీరు చేసే ప్రతి పనిలో కూడా వారి యొక్క సపోర్ట్ మీకు ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్తో సంతోషంగా గడుపుతారు. ఏవైనా కమ్యూనికేషన్లో సమస్యలు పెరగటం వల్ల ఏర్పడిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ సమయంలో క్లియర్ అవుతాయండి. ఇకపోతే మీరు మీ యొక్క వైవాహిక జీవితం పైన విశ్వాసం పొందుతారు. చాలా నమ్మకంగా ఉంటారు. మీలో కొంత బలహీనమైన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ మీ యొక్క వైవాహిక జీవితంలో మార్పులు తరచుగా రెగ్యులర్గా అనేక రకాల సమస్యలకు దారితీస్తాయి. వైవాహిక జీవితంలో మరింత స్ట్రెస్, ఒత్తిడి అనేది పెరుగుతుందండి. కుటుంబంలో వచ్చే సమస్యలు అది తక్కువ టైంలోనే తగ్గిపోతాయి. ఆ నెక్స్ట్ మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం కూడా కనబడుతుంది. అలాగే ఆరోగ్య ఫలితాల పరంగా చూస్తే ఈ యొక్క కుంభరాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆరోగ్యం విషయంలో మీరు ఎప్పుడూ అసంతృప్తి చెందకూడదు. ఇది మిమ్మల్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. కాబట్టి ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి. అయితే మీకు ఎప్పుడు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా దుర్గమ్మ మీకు అండగా ఉంటుంది. నిత్యం మిమ్మల్ని అమ్మ కంటికి రెప్పలా కాపాడుతుంది. మీకు ఎటువంటి ఏదైనా మీకు సమస్య వచ్చిందనుకోండి, మీరు ఒకే ఒక్క మంత్రాన్ని అమ్మను తలుచుకుని సర్వమంగళాయ నమః, ఓం సర్వమంగళాయ నమః ఇలా 3 సార్లు అండి. 3 సార్లు ఓం సర్వమంగళాయ నమః అనే యొక్క చిన్న నామాన్ని మీరు కనుక చదువుకుంటే అమ్మ మీతో ఎల్లప్పుడూ ఉంటుంది. మీకున్న సమస్యల నుంచి అమ్మ బయటపడేస్తుందండి. సో చూశారు కదా, కుంభరాశి వారికి ఏప్రిల్ 8, 9, 10వ తేదీల్లో మీకు ఏం జరగబోతుంది, మీ లైఫ్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, నక్కతొక్క తొక్కినట్లే మీ జీవితం ఏ విధంగా మారబోతుంది, ఈ సమయంలో మీరు వినబోయే శుభవార్తలు ఏమిటి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.